లెబనాన్లో ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించింది. ఏదైతే మొన్నటి నుంచి అనుకుంటా ఉన్నదే మనం దాదాపుగా ఒక 15-20 రోజుల నుంచి. ఎందుకంటే హమాస్ మీద భారీ దెబ్బలు తీసి గాజాలో ఉన్నటువంటి ప్రాంతాలను, ఈవెన్ ఈజిప్ట్కి పాలస్తీనాకి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అక్కడ తీవ్ర పరిణామాలే చేసింది. అక్కడ జరిగినటువంటి ఘాతుకాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ చేసిన ఘాతుకాలు ఉన్నాయి, అలాగే ఇజ్రాయెల్ ఎదురు దెబ్బలు తిన్నవి ఉన్నాయి. అక్కడ మ్యాక్సిమం హమాస్ని కంట్రోల్ చేసింది. హమాస్ వాళ్ళ దాడులు ఇప్పుడు మ్యాక్సిమం ఆగినాయి గాజా కంట్రోల్తో. అదే సందర్భంలో దానికి బదులుగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా తీవ్రవాదులు వరుసపెట్టి మిస్సైళ్ల దాడులు చేస్తూ ఇక్కడ ఆగిన యుద్ధాన్ని అట్టించి చేస్తున్నటువంటి నేపథ్యంలో అటుకి రెడీ అవుతున్నదని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు సైన్యం ఆర్మీ అయితే ఎంటర్ కాలేదు, కానీ ఎయిర్ ఫోర్స్ ఎంటర్ అయింది. లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాకు సంబంధించినటువంటి స్థావరాల మీద వరుస దాడులు చేస్తోంది. మొన్న 30వ తారీఖు నుంచి లెక్కేసుకోవాలి, జూన్ 30వ తారీఖు నుంచి ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని మరి అటాక్ చేస్తుంది అన్నటువంటి విషయం తాజాగా వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇజ్రాయలీ ప్లేన్స్ ఎక్కడైతే నమేహ్ ప్రాంతంలో, అట్లాగే బ్యాక్వా వ్యాలీ, బాల్బెక్, బీరుట్, మౌంట్ లెబనాన్, మెటన్, కేసర్వాన్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులకు దిగినాయి అన్నటువంటి విషయాన్ని ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మీడియా రిపోర్ట్ చేస్తోంది.